హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన పూర్వీకులు మనం ఏదన్నా ఆపదలో పడతామనో తప్పు చేస్తామనో కొన్ని ఆచారాలు పెట్టారు. ఆ ఆచారాలు గనక పాటించకపోతే దేవుడు నేను శపిస్తాడను, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా జరుగుద్దేమోనన్న భయం పెట్టినందువలన ఎంతటి తప్పు చేయటానికి అవకాశం వచ్చినా చేయకుండా నిగ్రహించుకొని మానవత్వంతో బతికారు కాబట్టే అప్పుడు ఉన్న వాళ్ళందరూ బెస్ట్ పీపుల్, చాలా పేరు ప్రఖ్యాతలు గల వాళ్ళని అనేక మందిని కూడా ఈ రోజుకి మనం తలుచుకుంటూ ఉంటాం. అయితే రాను రాను ఆ ఆచారాలని మూఢనమ్మకాలుగా మార్చి ఇది జరిగితే నీకు అపాయం జరుగుద్ది. ఉదాహరణకి ఇల్లు ఊడ్చేటప్పుడు కానీ లేకపోతే వాకిలు ఊడ్చేటప్పుడు కానీ ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తే నీకు దెబ్బలు తగులుద్ది, లేకపోతే తిట్లు తింటావని, ఉప్పు బండి అతను ఎదురొస్తే కనుక నీకు యాక్సిడెంట్లు అవుతాయి అని, అలాగే పాలు అమ్ముకునే అతను మనకు ఎదురొస్తే కనుక శుభం జరుగుద్దని, అలాగే రజకులు బట్టలు ఉతికే మూటను పెట్టుకుని ఆ సైకిల్ మీద ఎదురొచ్చినా మంచి జరుగుద్దని అలా రకరకాలుగా పెట్టారు. అవి నిజమనుకొని చాలామంది కొన్నిసార్లు ఫేస్ చేసి ఉండొచ్చు ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయక ఉండకపోవచ్చు, మంచి ఎదురైనా చెడు ఎదురైనా. కానీ అవి వీటి వల్లే, ఈ నమ్మకాల వల్లే జరుగుతుంది అనుకోవటం పొరపాటు. అందుకోసమనే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే అశుభం, మనకేదో కీడు జరుగుద్ది, మనకేదో ఆపద రాబోతుంది అని బాధపడేవాళ్ళు ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అలాగే కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు వస్తే నా జాతకం జర్రుగుడ్లా దూసుకెళ్ళిపోద్ది అని సంబరపడిపోయే వాళ్ళు ఉన్నారు. అది ఎంతవరకు నిజాలయ్యే నాకు తెలియదు, కానీ అలా అని చెప్పి నేను ఎవరి నమ్మకాలని నేనేమి హేళన చేయట్లేదు, తప్పు పట్టట్లేదు. ఎవరికి ఉండాల్సిన నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ నమ్మకాలని మనం గౌరవిస్తే గౌరవించాలి, లేకపోతే పట్టించుకోకూడదు. బట్ ఇది నేను ఒక అవగాహన కోసం, ఇందులో ఎంతవరకు నిజం ఉందనే లాజిక్ తెలియజేయటానికి కోసం ఈ వీడియో చేస్తున్నాను. చివరిలో మరి మీరే నాకు ఇది శుభమా అశుభమా అన్నది మాత్రం తప్పనిసరిగా కామెంట్లో చేయాలి. ఇది నేను సృష్టించిన ఒక కల్పితమైన కథ, బట్ ఇది ఫ్యాక్టా కాదా అన్నది తప్పనిసరిగా మీకు అందుతుంది. మీరైతే పిల్లలకు కూడా చూపించండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి నచ్చితే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నో పెళ్లి సంబంధాలు చూసిన తర్వాత తన కూతురికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యేటప్పటికి ఆ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. అబ్బాయిలు రావటం అన్నీ చూసుకుంటారు, మాకు బాగా నచ్చింది అమ్మాయి, కట్న కానుకలు అన్నీ మాట్లాడుకుంటారు. వీళ్ళు ఇచ్చుకోలేని కట్నంలో ఉన్న స్థితిలో ఉన్నారు, కానీ అవతల వాళ్ళు పెళ్లి ఖర్చులకు మాత్రం ఇవ్వండి, మాకు చాలినంత డబ్బు ఉంది అని చెప్పినందువలన, అమ్మాయి మీ పద్ధతులు బాగా నచ్చినాయి అన్నందువలన వీళ్ళు కొంచెం కష్టమైన ఎలాగలాగా అప్పు చేసైనా ఆ పాప పెళ్లి చెయ్యాలనే తలంపుతో ఈ అమ్మాయిల అబ్బాయిల ఇంటికి చూస్తాకి బయలుదేరి వెళ్లే ముందు వాళ్ళ నాన్నగారికి నమ్మకాలు బాగా ఎక్కువ. వెళ్లే ముందు కరెక్ట్గా కొబ్బరికాయ తీసుకొని అక్కడ కొట్టిన వెంటనే అది కుళ్ళిపోవటం, వెంటనే అక్కడ ఉన్న సోఫాలో కూర్చుండిపోతాడు ఆయన. ఇదేంట్రా, ఇంత శుభకార్యం పెట్టుకొని వాళ్ళందరికీ నచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసే టైంలో ఇలా జరిగిందంటే ఈ పెళ్లిలో ఏదో ఆపద ఉంది.
జరగదు అని ఫిక్స్ అయిపోయి కూర్చొని ఉంటే, ఏంటంటే అలా కూర్చుండిపోయారు అని కూతురు నాన్న అడిగితే, ఇంకేమంటావు పెళ్లి పెటాకులు అయిపోయినట్టే, కొబ్బరికాయ కొట్టిన తర్వాత కుళ్ళిపోయిందంటే, ఏంటి డాడీ ఈ రోజుల్లో కూడా మీరు ఇంకా కొబ్బరికాయ గుళ్ళిపోవటం ఈ గుళ్ళిపోవటం అంటారేంటి, దానికి సరైన పోషక పదార్థాలు అందరిదేమో కుళ్ళిపోయింది అంతే కదా అంటే, అలాగనకూడదు ఎప్పుడు. కొబ్బరికాయ శుభసూచకం, దాన్ని కొట్టామంటే గనక మంచి జరగాలి అంటే గనక అది మంచిగా పగులుద్ది, అడ్డదిడ్డంగా కూడా పగలకూడదు, మధ్యకే నిలువుగా పెరగాలి అనేటప్పటికి వీళ్ళందరూ కొట్టుపాడేస్తారు. ఆ చుట్టాలు వెళ్ళేవాళ్ళు కూడా ఊరుకోండి మీరు ఎలా మాట్లాడతారంటే మంచి సంబంధం జడగొట్టుకుంటారు. ఒకవేళ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మంచిగా వచ్చిన తర్వాత వేరే వాడు చేసుకునేవాడు చెడ్డోడు అప్పుడేం చేస్తారు అనేటప్పటికి అప్పటికి ఇతనికి ఆలోచన వస్తుంది, ఇది కూడా కరెక్టే కదా, సరే దైవ నిర్ణయం వెళ్ళి చూసొద్దామని చెప్పి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చక్కగా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఇంకా మా కోడలు అయిపోయిందే అన్నట్టు హ్యాపీగా సంతోషంగా వాళ్ళు వీళ్ళని ఇంటికి పంపిస్తారు. మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్నారు. ఫిక్స్ చేసుకొని మ్యారేజ్ అట్టహాసంగా చేసిన తర్వాత తిరుగు ప్రయాణంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎదురు కూర్చొని ఉన్నారు, వెనక కొంతమంది బంధువులు కూర్చొని ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒక కారు నడుపుకుంటూ వస్తున్నారు, వెనక బంధువులందరూ వేరే కారులో వస్తూ ఉండేటప్పటికి ఒక చోట వీళ్ళిద్దరూ హ్యాపీగా చక్కగా మాటలు చెప్పుకుంటూ క్రాస్ చేసేటప్పటికి అక్కడే ఉన్న ఒక కరెంటు పోల్ని కారు ఢీకొట్టేయటం, వెంటనే అందులో నుంచి ఆ అబ్బాయి కింద పడిపోవటం, తలకి దెబ్బ తగలటం. లక్కీగా ఈ అమ్మాయికి ఏమవ్వదు, జస్ట్ చిన్న చిన్నవి గీరుకుంటాయి. ఎంతలో వెనక వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న ఇటు హాస్పిటల్కి తీసుకెళ్ళే వాళ్ళు తీసుకెళ్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళు మాత్రం ఏమే నేను చెప్పాను కదా నా మాట వినకోకుండా తీసుకొచ్చావు, సోయి కూడా లేకోకుండా పడిపోయి ఉన్నాడు, అసలు బతుకున్నాడో లేదో అని ఎడుతూ ఉంటే మీరు ప్రతి దానికి అశుభం మాట్లాడతారు, అంబులెన్స్లో తీసుకెళ్ళాం కదా అని చెప్పటికి నా మాట మీరు పట్టించుకుంటే ఎంత దరిద్రం ఉండేది కాదు, చిన్నప్పటి నుంచి నన్ను ఇలాగే మీ మాటలతో నన్ను మాయ చేసేసి ఏది చేద్దామన్నా చేయనవ్వలేదని ఓ రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, కారులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. సరే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అంటారు, తలకి దెబ్బ తగిలినట్టుందండి, ఆపరేషన్ అయితే చేయాలి కంపల్సరీ, ఈలోపు మీరు ఆ రిపోర్ట్లు బ్లడ్ రిపోర్ట్లు అటన్నిటికీ ఏర్పాట్లు చేసుకోండి, మరీ అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ కొంచెం బ్లడ్ వచ్చింది కాబట్టి స్కానింగ్లో ఏమన్నీ చేద్దాము అందరికి. పెళ్లి కూతురి తండ్రి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇప్పుడే పెళ్లి చేసుకొని వస్తున్నాము సంతోషంగా, కనీసం ఇంటికి కూడా అడుగు పెట్టలేదు, ఇలాగ యాక్సిడెంట్ జరిగిందయ్యా, నా కూతురి జీవితాన్ని కాపాడటాకన్నా కనీసం ఆయన్ని మీ ప్రయత్నం చేసి బతికించండి అయ్యా అందరికి. ఆయన డాక్టర్ కూడా చాలా కొంచెం ఎమోషనల్ అవుతాడు, చచ్చా అదేం లేదండి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను, ఇదే పరిస్థితి నా ఇంట్లో వాళ్ళకి వచ్చి నా బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసండి, మీరేం బాధపడద్దు అందరికి. ఆ పెళ్లి కొడుకు తండ్రి ఇందరికి వచ్చి, ఏమండి బావగారు ఏమి అవ్వదు కంగారు పడమాకండి, దేవుడే ఉన్నాడు మనకు మంచి జరుగుద్ది అని చెప్పి ఆ టెస్ట్ రిపోర్ట్లు అన్నీ చేసుకొని టెస్ట్లో ఏమొస్తాయా అన్నీ కూర్చొని ఆ వచ్చిన రిపోర్ట్లు బట్టి ఎప్పుడు ఆపరేషన్ చేయాలా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాడు. సరే ఒక గంట తర్వాత డాక్టర్ గారు పెళ్లి కొడుకుల తండ్రిని ఆ పెళ్లి కూతుర్ని పెళ్లి కూతురుళ్ళ తండ్రిని లోపలికి పిలుస్తారు. పిలిచిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడటానికి కొంచెం సంశయిస్తూ ఉంటారు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఏమైంది, ఈ రిపోర్ట్లో ఏమైంది, ఏమన్నా ఇబ్బందికరంగా ఉందంటే, అసలు నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదండి, ఒకదాని కోసం బ్లడ్ టెస్ట్లు చేపిస్తే వేరే జబ్బు బయటపడింది అనుకుంటే, ఏం డాక్టర్ గారు అంటే, ఈ అబ్బాయికి ఆల్రెడీ ఎయిడ్స్ ఫైనల్ స్టేజ్లో ఉందనేది ఇప్పటికీ గుండె ఆగిపోద్ది అక్కడ ఉన్న వాళ్ళందరికీ. వెంటనే ఈ అమ్మాయి ఏడ్చుకుంటూ అక్కడికి వెళ్ళి కూర్చుండిపోద్ది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుల తల్లిదండ్రులు బంధువులు పెళ్లి కొడుకు తండ్రి మీద రెచ్చిపోయి గొడవలు, అది హాస్పిటల్ని కూడా చూడకుండా భయంకరంగా దెబ్బలాడేసుకుంటూ ఉంటారు. నీ కొడుకుని ఎయిడ్స్ ఉందని తెలిసి కూడా
నా కూతురి జీవితాన్ని నాశనం చేశావు, నీకు పుట్టగతులు ఉండవు, అయ్యి ఉండవు, ఇవి కొట్టుకుంటా ఉంటే ఏమండి, నాకు అసలు తెలియదు. ఆడికి ఈ వ్యాధి ఉన్నట్టు ఆడికి కూడా తెలుసో లేదో నాకు తెలియదు. తెలిస్తే నేను అన్యాయం చేసే అంత చెడ్డవాడిని కాదు. మా ఏరియాలో నన్ను నా గురించి అడగండి అంటే, ఏరియాలో అడగటానికి ఏముంది రా, నీ ఇంట్లో జరిగిన విషయం, అమాయకంగా నా కూతురు పేక కోసేసావు, ఇప్పుడు ఆడు బతుకున్నా ఏంటి, చచ్చిపోయినా మాకేంటి అనేటప్పటికి బయటకు వస్తున్నారు. అలా గొడవ జరిగేటప్పటికి అప్పుడే ఈ అలజడికి లేచాడో మరి దేనికి వచ్చాడో ఆ అబ్బాయి స్పృహలోకి వస్తాడు. వచ్చి చూసేటప్పటికి జరిగింది యాక్సిడెంట్ అన్ని గుర్తుకొస్తే, నా భార్య ఎక్కడ అని చూసేటప్పుడు ఒక చోట కూర్చొని మూలలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. హాస్పిటల్ అంతా రణరంగంతో వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకుంటా ఉంటే ఆ పక్కనున్న నర్సుని పిలిచి, మేడం ఏంటి గొడవ జరుగుతుంది ఏంటి, ఆ అమ్మాయి ఏడుస్తుంది, మా వైఫ్కి నేను చచ్చిపోయానని అనుకుంటుందా ఏంటి అని అడిగితే, అదేం కాదండి, మీకు కొంచెం హెల్త్ బాగోలేదు కదా, తర్వాత మాట్లాడదామంటే, పర్వాలేదు మేడం నాకు చెప్పండి, నేను స్టేబుల్గానే ఉన్నాను, ఏంటంటే మీకు హెచ్ఐవి ఎంతకాలం నుంచి ఉందని అడుగుద్ది. నాకు హెచ్ఐవి ఉంటుంది మేడం అంటాడు స్టన్ అయిపోయి. లేదు సార్, ఇలాగ మీకు హెడ్ ఇంజ్యూరీ అయిందని చెప్పి బ్లడ్ టెస్ట్లో చేపిస్తే మీకు హెచ్ఐవి అని తెలిసింది. దానికోసమే మీ నాన్నగారు ఆ అమ్మాయికి మోసం చేయించారని చెప్పి వాళ్ళందరూ గొడవ పడుతున్నారు. నా జీవితం అన్యాయం అయిపోయిందని చెప్పి నీ భార్య అక్కడ మూలలో కూర్చొని ఏడుస్తుంది అని చెప్పేటప్పటికి స్టన్ అయిపోతాడు. అందులో లాస్ట్ స్టేజ్ అని చెప్పటం అది మరీ భరించలేకపోతాడు. సరే ఒక్కసారి నా భార్యను ఒకసారి నా దగ్గరికి రమ్మనండి. ఇప్పుడు అమ్మ ఒక్కసారి ఆయన పిలుస్తున్నారు అనేటప్పటికి ఈ మాట పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్నని ఎందుకురా పిలవటం, ఇప్పుడు వరకు చేసి ఇంకా మాయ చేద్దామనా, నా కూతురు అన్యాయం చేసేటప్పటికి అప్పుడు ఆ పెళ్లి కొడుకుల తండ్రిలో వీడు స్పృహలో వచ్చాడు, గబగబ అక్కడికి వచ్చేస్తారు. వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి నుంచుందేపటికి ఒక్కటే ఒక మాట వాళ్ళ భార్యని పిలిచి చెప్తాడు, నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను, ఈ వ్యాధి ఉన్నట్టు నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, ఈ వ్యాధి ఉన్నట్టు నిజంగా నాకు కూడా తెలియదు. తెలిస్తే కనుక నేను అంత అన్యాయం చేసే వ్యక్తిని కాదు. ఇది ఎలాగ అటాక్ అయిందో కూడా నాకు తెలియదు. నేను అంత పాపాత్మని కాదు. ఎవరితో నాకు ఎటువంటి సంబంధాలు కూడా లేవు అనేటప్పటికి అప్పుడు డాక్టర్ గారు వస్తారు. ఏమండి మీరు గొడవ పడతాం ఆపి ఒక్కసారి వినండి. ఎయిడ్స్ రావాలంటే ఎయిడ్స్ వచ్చిన వాళ్ళతో కలిస్తేనే వాళ్ళతో కలిసి తిరిగితేనే ఎయిడ్స్ రాదండి. ఎప్పుడైతే ఒక్కొక్కసారి వాళ్ళకి చేసిన ఇంజెక్షన్ సూత్తో వేరే వాళ్ళకి చేసినా లేదు, బ్లడ్ కానీ డొనేట్ చేసినా అని అనేటప్పటికి డాడీ నాకు ఒకసారి కామెర్లు వచ్చి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం నాకు ఇంటి దగ్గర ఒక డాక్టర్ని పిలిచి బ్లడ్ ఎక్కిచ్చారు గుర్తుందా అనేటప్పటికి వెంటనే వీళ్ళ నాన్నగారు గుర్తుకొస్తుంది. అవును డాక్టర్ గారు, ఒక 5-6 సంవత్సరాల క్రితం వీడికి కామెర్లు వచ్చి ముదిరిపోయి చచ్చిపోతాడు, అసలు బ్లడ్ అంతా ఇరిగిపోయింది అనేటప్పటికి ఎవరినో ఇంటి దగ్గర గబగబా ఒక డాక్టర్ని బతిలాడి అక్కడే వాళ్ళు ఒక ఆయనతో బ్లడ్ డొనేట్ చేయించారు. మరి ఒకవేళ దానివల్ల వచ్చి ఉంటుందేమో అందరికి ఇందులో అనుమానం ఏముంది, మీ అబ్బాయి చివరి స్టేజ్లో ఉన్నప్పుడు నిజం తప్పనిసరిగా చెప్తాడు, అటువంటి అమ్మాయిలతో ఏదన్నా ఇతనికి ఎఫ్ఐఆర్ ఉంటే కనుక చెప్తాడు, కానీ నిజంగానే చెప్తున్నాడు కదా, చనిపోయే ముందైనా కనీసం అతను ప్రశాంతంగా ప్రాణం ఉండయ్యా, చెయ్యని తప్పుకి ఒప్పుకుంటున్నాడు కదా, అతని ప్రాణాలే పోతున్నప్పుడు ఇంకా మీరు కొట్టుకొని ఏం చేస్తారంటే అక్కడ కొంచెం గొడవ సర్దుమని బుద్ధి. వెంటనే డాడీ అని పిలుస్తాడు. ఏంట్రా చెప్పరా అంటే, డాడీ వీళ్ళు కారులో వస్తూ మాట్లాడుకున్నప్పుడు నన్ను ఈవిడ ఒకే ఒక్క మాట అంది, ఏమండి మేము పేదవాళ్ళమని తెలిసి కూడా మీరు కట్నం ఆశించకుండా చేసుకున్నారు అని అప్పుడు అంది. ఇప్పుడేమనుకుంటుందంటే కట్నం లేకుండా అడిగావు కాబట్టి నాకు ఈ వ్యాధి ఉండబట్టే నన్ను పెళ్లి చేసుకున్నాడు, కట్నం లేకోకుండా పెళ్లి ఖర్చులు మాత్రమే తీసుకుని అన్న అపోహ ఆ అమ్మాయిలో ఉంటుంది.
నేను ఆ బాధతో మాత్రం నేను చచ్చిపోలేను. తర్వాత ఆ ఒక అమ్మాయిని నేను మోసం చేసి ఆవిడ జీవితాన్ని నేను నాశనం చేశానన్న ఆలోచనతో నన్ను చనిపోనవద్దునానంటే, నువ్వు ఏం కావాలో చెప్పరా నీకు చేసి పెడతానంటే, నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు అని డాక్టర్ గారు చెప్పారు. అది వాస్తవం. కానీ మీరు ఏం చేస్తారో తెలియదు. వీళ్ళు ఇప్పుడు ఈ పెళ్లికి ఖర్చు పెట్టుకున్న డబ్బు మొత్తం మీరే క్లియర్ చేయాలి. అదంత పనిరా తీర్చేస్తామంటే అది కాదు. నాకంటే ఉన్నతమైన వాడిని, నాకంటే మంచివాడిని ఆ అమ్మాయినికి మీరే మీ కూతురులాగా అనుకొని నాకు పెళ్లి చేసి వాళ్ళిద్దరిని నా దగ్గరికి తీసుకొచ్చే వరకు నేను చచ్చిపోను నాన్న, ఇది మాత్రం జరుగు తీరుద్ది అనేటప్పటికీ అప్పుడు పెళ్లి కూతురు నాన్న వాళ్ళందరూ రియలైజ్ అయ్యి, బాబు క్షమించు బాబు, నిన్ను తెలియక అన్నాము, కూతురు జీవితం నాశనం అయిపోతుందన్న బాధలో అన్నాం బాబు, క్షమించు. లేదు అంకుల్, ఎవరైనా అదే మాట అంటారు, ఆ పరిస్థితుల్లో మేమున్నా అదే మాట అంటాం. కానీ నా యొక్క నిజాయితీ, నా మంచితనం నేను నిరూపించుకోవాలంటే ఆ అమ్మాయిని నేను విధవలాగా చూడకూడదు. నేను చనిపోయిన తర్వాత కూడా ఇదే మాటలు అంటారు, ఆ అమ్మాయి ఎవరినో ఎయిడ్స్ అబ్బాయిని పెళ్లి చేసుకుందంట, ఈ అమ్మాయికి కూడా అంటించేశాడంట, చచ్చిపోయిందంటారు, సంబంధాలు రావు, ఏమీ రావు. అందుకోసం చెయ్యాలనేటప్పటికి ఇద్దరు అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులు అందరూ క్షమాపణ చెప్పుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్క 15 రోజుల్లో బ్రహ్మాండమైన సంబంధం వెతికి వాళ్ళ కొడుకుని వాళ్ళ పెళ్లి జరిగే ప్రదేశానికి తీసుకొని వెళ్ళి ఎంత హ్యాపీగా జరిగిందో, ఏర్పాట్ల కాడి నుంచి అతను మంచం మీద ఉన్న ఇంటి దగ్గరే వైద్యం ఇప్పిస్తూ అంగరంగ వైభవంగా పెళ్లి చేసి వాళ్ళిద్దరిని, ఆ పెళ్లి కొడుకు కూడా ఇలా జరిగిందని చెప్పినందువల్ల అతను ఫస్ట్ పెళ్ళైన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తారు మొక్కుకుంటాకి, లేదా వాళ్ళ తల్లిదండ్రుల మీద పడతారు, లేదా అమ్మాయి వాళ్ళు తల్లిదండ్రులు మామగారు కాళ్ళు మీద పడతారు. కానీ వీళ్ళిద్దరు వెళ్ళి అతని కాళ్ళు మీద పడతారు. ఎందుకంటే మంచితనం అనేది నశించిపోతున్న ఈ రోజుల్లో కూడా మీ యొక్క మంచితనాన్ని నిరూపించినందువలన మేము కూడా మంచి చెయ్యాలి, నలుగురికి తెలియచేయాలి అన్న స్పృహ మాలో కలిగించారు. మీరు చేసిన ఈ త్యాగం ఏదైతే ఉందో, ఈ మంచి పని ఏదైతే ఉందో మొత్తం లోకానంతటికి తెలియజేసే బాధ్యత మేము తీసుకుంటాం. అప్పుడు వరకు మీ కోరిక నెరవేర్చే వరకు మేము బతికినంత కాలం ఇదే పని చేస్తాం. అప్పుడు కానీ మా జీవితాలకు తృప్తి ఉండేటప్పటికీ ఆయన హ్యాపీగా ఇద్దరిని అలా దీవిస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక చిన్న మాటలోకి వెళదాం. కొబ్బరికాయ కుళ్ళిపోయింది, పెళ్లి చెడిపోయింది. అదే కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వచ్చింది, యాక్సిడెంట్ ఏం అవలా, పాపం పెళ్లి కొడుకుది తప్పులేదు. వాళ్ళిద్దరూ సంసారం చేస్తుంటే మంచి జరిగేదా చెడు జరిగేదా? ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినందువలన చెడని ఆయన అనుకుంటున్నాడు, కానీ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఈ నిజాలన్నీ తెలుసుకొని ఆ అమ్మాయి జీవితం నాశనం అవ్వకుండా ఇంకొక మెరుగైన కొత్త జీవితం, మెరుగైన ఒక మంచి వ్యక్తిని అందించాడంటే ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయినందువల్ల, లేకపోతే ఇంకా దేనివల్ల ఒక్కసారి మీరే ఆలోచించి చెప్పాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొకటి కూడా, కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయింది, పువ్వులు వచ్చినాయి, ఇవన్నీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. తల్లి కడుపులో 9 నెలలు పుట్టిన పెరిగిన బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కొన్ని అవయవాల లోపాలతో, అవయవాలు లేకుండా కూడా పుడుతున్న ఈ రోజుల్లో కొబ్బరికాయలు కూడా ప్రాణంతో బతికేయే కదా, కొబ్బరి చెట్టు కూడా ప్రాణంతో బతికేయే కదా. పోషక లోపాలతో
చెడిపోవచ్చు. ఎక్కువ కాలం దాన్ని నిల్వ ఉంచినందువల్ల సరైన గాలి వెలుతురు తగినందువల్ల కుళ్ళిపోవచ్చు. ఇలాగ అనేకమైన అర్థాలు తీసుకోవచ్చు. కానీ కొట్టినా కొట్టకపోయినా, కొబ్బరికాయ కొట్టినా కొట్టకపోయినా మనకు జరగవలసింది ఏదైతే రాసి ఉంటుందో అది జరిగి తీరటం మాత్రం ఖాయం. ఈ నెక్స్ట్ నేను వీడియో చేస్తున్నాను, నెక్స్ట్ నేను ఏమవుతాననేది నాకే తెలియదు. అలాగే బయట ఉన్న వాళ్ళు కూడా ఈ క్షణంలోనే ఉంటారు. వాళ్ళు కొబ్బరికాయ కొట్టినా కొట్టకపోయినా చనిపోవచ్చు, లేదా అదృష్టం కలిసి రావచ్చు. అందుకోసమని ఇటువంటివి పెద్దలు పెట్టినవి ఒక మంచిగా చూడండి. వాళ్ళు ఎందుకు పెట్టారన్న దాని లాజిక్ ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. కానీ ఇది కొట్టాను కుళ్ళిపోయింది కదా, నాశనం అయిపోయింది, అలా లేనిపోయిన హెడేక్స్ అన్ని నెత్తిలో పెట్టుకొని పొద్దున్న లెగిసినమ్మటే ఏ గుర్తు తెచ్చుకుంటూ రోజును గడపటం ఎందుకు? హ్యాపీగా ఉండాలి కదా. హ్యాపీ అనేది లేకపోతే దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు పడక మీద పడుకొని ఆక్సిజన్ పెట్టుకొని 200 సంవత్సరాలు బతుకున్న ఇతనికిను ఒక 20 సంవత్సరాల జీవితం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఏదైనా యాక్సిడెంట్లు చచ్చిపోయాడు అనుకోండి, ఆ తృప్తిగా వెళ్ళిపోతాడు పైకి. అదొక్కటి గుర్తుంచుకోండి. అందుకోసమని జరగవలసినది ఏదో మనకు తెలియనప్పుడు ఇది జరుగుద్దేమో అని మనసుని బరువు పెట్టుకునే కంటే తేలిక చేసుకుంటారనే ఉద్దేశం మీద ఈ వీడియో చేశాను. అంతేగాని మూఢనమ్మకాలను వాటిని వ్యతిరేకించడానికి నేనేమి పెద్ద సూపర్ డూపర్ మానవత్వం కలిగిన మనిషిని అనుకుంటాం తప్పు. నా విషయంలో కూడా నా యొక్క మానసిక పరిస్థితి బట్టి నేను కూడా తప్పులు చేసే సందర్భాలు ఉంటాయి. ఎవరో పర్ఫెక్ట్ కాదు ఈ ప్రపంచంలో. అందుకోసమనే జస్ట్ నాకు తెలిసిన లాజిక్తో యాజ్ ఎ సైకాలజిస్ట్గా పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చే ఒక వ్యక్తిగా ఒక వీడియో చేయాలనిపించి చేశాను. తప్పుగా అనుకోకండి, కానీ లాజిక్ ఆలోచించండి. మరీ ముఖ్యంగా చివరిలో మీకు చెప్పా, ఇది విని మీరే చెప్పండి అని. మరి ఎంతమంది మంచి చెప్తారో ఎంతమంది చెడ్డు చెప్తారో అనేది మీ కామెంట్స్ రూపంలో నాకు వస్తాయని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.